అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నిత్య పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఏదైనా వ్రతాలు అవి వచ్చినప్పుడు కూడా చేస్తూ ఉంటాం. ప్రతిరోజు నిత్య పూజ చేసినప్పుడు కూడా అన్నో ఎన్నో అక్షింతలు రోజు ఉపయోగిస్తాం కదా. రోజు ఉపయోగిస్తే కొన్ని వారం అయ్యేసరికి కొంచెం ఇంతవరకు కూడా అక్షింతలు అయిపోతూ ఉంటాయి. మనం చేసే పూజని బట్టి, మనం ఉపయోగించే అక్షింతలను బట్టి. మరి ఆ అక్షతలు ఏం చేయాలి? తర్వాత పూజలో ఉపయోగించుకునేటటువంటి కలశానికి పెట్టిన కొబ్బరికాయ కానీ, కలశలో ఉన్నటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఏదైనా వ్రతం చేసినప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు వాడుతూ ఉంటాం. ఆ కొబ్బరికాయలు కానీ ఏం చేయాలి? తర్వాత పువ్వులు ఏం చేయాలి? ఇలా పూజలో వచ్చేటటువంటి అనేక సందేహాలకు సమాధానమే ఈ వీడియో మీ అందరి కోసం. పూజలో అగరబత్తి వెలిగిస్తాం. అగరబత్తి ఇప్పుడు మనం ఆర్గానిక్ అగరబత్తి వెలిగించుకుంటే చాలా మంచిది. కాకపోతే ఈ మధ్య నిర్మాల్యంతో చేసినటువంటి అగరబత్తీలు మనకి అదొక వ్యాపారం కింద మారిపోయి అందరూ కూడా పెద్ద పెద్ద ఫలానా గుడి అని ఎందుకులేండి పేరు చెప్పడం, కానీ చాలామంది చేసేటటువంటిది అదొక బిజినెస్గా మారిపోయింది. మామూలుగా పువ్వులు ఎండబెట్టిన వాటితో చేసుకున్న అగరబత్తి పర్వాలేదు, కానీ నిర్మాల్యంతో కూడా అగరబత్తీలు చేసి అమ్మేస్తున్నారు. అది కాక కేవలం అది గనక గోమయంతో కలిపి పంచగవ్యతో కలిపి చేస్తే అదొక మళ్ళీ వేరు. కెమికల్స్తో కలిపారనుకోండి అది కూడా దోషమే. కెమికల్స్తో వాడినటువంటివి అలా నిర్మాల్యం అవన్నీ కాకుండా మీరు ఆర్గానిక్ అంటే పంచగవ్యతో చేసినవి అయితే బాగుంటాయి. అది కాకుండా ఈ మధ్య పంచగవ్య అని చెప్పి మామూలు నకిలీవి కూడా అమ్మేస్తున్నారు. అది చాలా దోషం అవతల వాళ్ళకి. మనమేమో అమాయకంగా నిజంగా పంచగవ్యే కదా అని అనుకుని ఆ పైన ఉన్నటువంటి లేబుల్ చూసో వాళ్ళు అమ్మే వాళ్ళ యొక్క మాటలు నమ్మో మనం కొనేసుకుంటున్నాం. అది పక్కన పెట్టండి. అందుకనే బాగా తెలిసిన వాళ్ళు నిజంగా పంచగవ్యాలతోనే చేస్తున్నటువంటి అగరబత్తి కానీ, ధూప్ కోన్స్ కానీ, ధూపం సాంబ్రాణి కానీ అవైతే కొన్ని ఇంట్లో వేసుకుంటే లక్ష్మీప్రదం కూడా. ఆవుతో చేసింది ఏదైనా సరే లక్ష్మీప్రదంగా భావిస్తాం కదా, అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయలు. మనం వ్రతం చేస్తున్నప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, కథకి మధ్యలోనో లేకపోతే ఈ వారానికి ఒక కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు కొడితే ఏదో కారణాల వల్ల కొబ్బరి చెప్పులు ఎక్కువైపోతాయి. దేవుడికి కొట్టిన కొబ్బరి చెప్పులే కానివ్వండి ఏదైనా సరే. మరి వాటిని ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు మనం దాన్ని కట్ చేసేసి పంచదార కలిపి అందరికీ ప్రసాదం కింద పంచిపెట్టడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే స్వీట్, ఏదైనా స్వీట్ కొబ్బరి లౌజు అలాంటిది చేసుకోవడం ఒక పద్ధతి. మూడోది ఏంటంటే చక్కగా ఆ కొబ్బరి చిప్పలన్నీ ఎండబెట్టుకుని ముక్కలుగా కోసేసుకుని నూనె ఆడించుకుని ఆ నూనెని ఆ కొబ్బరి నూనెని భగవద్ ఆరాధన కోసం మనం చేసుకోవడం, దీపారాధనలో ఉపయోగించుకోవడం అత్యుత్తమమైనటువంటి పద్ధతి. నేనైతే దీపారాధనకి కొబ్బరి నూనె వాడతాను. చాలా సందర్భాలలో కొబ్బరి నూనె వాడతాను. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె వాడతాను. కానీ నిత్య దీపారాధనలో మాత్రం మేము వాడేది మా ఇంట్లో, మా అత్తగారింట్లో, మా అమ్మగారింట్లో అందరం కూడా మేము కొబ్బరి నూనె ఆడించింది వాడతాం. నిర్మాల్యానికి దోషం ఉన్నట్టుగా కొబ్బరికాయలకు దోషం లేదండోయ్. దేవుడి కొట్టిన కొబ్బరికాయలైనా ఎండబెట్టి మనం చక్కగా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే దీపారాధనకి కొబ్బరి నూనె వాడతామని చెప్తాం కదా. ఏ కారణం వల్లైనా మనం దీపారాధన చేయడానికి వీలు లేకపోతే ఒక అగరబత్తి వెలిగించుకుని నమస్కారం చేసుకోండి. కానీ దీపారాధన ఎప్పుడూ కూడా మనం వీలైతే పొద్దున్న చేసుకోండి. సాధ్యమైనంత వరకు ముందు రోజు కనుక దీపారాధన కుందీలు కడిగేసుకుని పెట్టేసుకుంటే ఆ పొద్దున్నే మనం దీపారాధన వెలిగించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇచ్చాడు, ఇంత అమరిక ఇచ్చాడు, సుఖంగా చాలా మంది కంటే మనం చాలా బాగున్నాం. కాబట్టి ఆ కృతజ్ఞత మనం భగవంతునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా మనం ఈరోజు శ్వాస పీలుస్తున్నామంటే అది ఆయన కరుణ కటాక్షమే కదండి. అందుచేత ఆ కృతజ్ఞతాపూర్వకంగా కనీసం 6 గంటల లోపు దీపారాధన, ఓన్లీ దీపారాధన, అంత దీపారాధన చేసేసి నమస్కారం పెట్టుకుని బయటకు వచ్చేయండి. వంట చేసుకుంటూ మీరు ఏం చదువుకుంటారు, ఏ భగవన్నామం పట్టుకుంటారు, గోవింద అనుకోండి, నారాయణ అనుకోండి, మాధవ అనుకోండి, ఏదో ఒక నామాన్ని పట్టుకుని అలా చేసుకోండి. చివరికి మీరు ఏదైనా వండినవేవో ఉంటాయి కదా, కాస్త పాలు బెల్లం ముక్క పెట్టి ఒకసారి నైవేద్యం పెట్టి నాకు ఇంతే శక్తి ఉంది ఆయన అని చెప్పి దండం పెట్టుకోండి.
అంతేకాదు అలాగే సాయంకాలం దీపారాధన చేసుకునే వాళ్ళు వాడిన ఒత్తులు మళ్ళీ మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వాడకండి. వాడిన ఒత్తులు సాధ్యమైనంత వరకు వేయకండి. వేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. వాడిన దీపారాధన కుందుల్లో చేయడం కానీ, వాడిన ఒత్తే మళ్ళీ దాన్నే వెలిగించడం కానీ అస్సలు చెయ్యొద్దు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అవి చేయడానికి, అది వేరు. అంతేగాని మనకి కుదరలేదనో, తీరిక లేదనో వాడిన దీపారాధన కుందీలోనే కడగకుండా, కొత్త కడగకుండా చేయడం అది చేయకండి. అవి దోషాలు అంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకొకటి, పూజలో వాడినటువంటి అక్షతలు ఏం చేయాలి? రోజు అక్షతలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా, ఆ అక్షతలు ఏం చేయాలి? అది కదా మనకి. మా ఇళ్లల్లో ఏం చేస్తామంటే మేము పూజలో వాడినటువంటి అక్షతలన్నీ కూడా ఒక మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకుని, మా ఇంట్లో అలా చేస్తారు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. అది జాగ్రత్తగా పోగేసి చక్కగా వారానికో 10 రోజులకు ఒకసారో నెలకొకసారో పులిహార చేసుకుంటాం కదా, ఆ పులిహారలో ఇవి కూడా కలిపేసి పులిహార చేసేసి దాన్ని మళ్ళీ భగవంతునికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరం తీసుకుంటాం. పులిహార చేయలేకపోతే మనం వండుకునే అన్నం ఉంటుంది కదా, ఆ రోజు మాంసాహారం వండని రోజులలో ఈ అక్షతల్ని కూడా మనం వండుకుండే బియ్యంలో కలిపేసి వాటిని మేము మనం అందరం మామూలుగా ఇంటిల్లిపది భోజనం చేసేస్తాం. అదొక. అమ్మలవారి కళ్యాణంలో మనకి తలంబరాలు ఇస్తారు కదా, ఆ తలంబరాలను ఏం చేయమంటారు? కొంచెం అక్షతలు నెత్తి మీద వేసుకోమంటారు, లేకపోతే కొన్ని ఏమో తెచ్చుకుని ఇంట్లో బియ్యం డబ్బాలో వేసుకోండి అని చెప్తారు కదా. అలాగే మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్షతల్ని పిల్లల్ని ఆశీర్వదించడానికి కాస్త 2 గింజలు నెత్తి మీద వేయచ్చు, అవి తీసుకుని మనం తినే ఆహారంలో కలిపేసుకోవచ్చు. అంటే ఏ రోజు వండుకుండా ఆ రోజు దాంట్లో కలిపేసుకోవచ్చు. కాకపోతే మాంసాహారం వండని రోజులలో ప్రతి ఇంట్లో, అలాగే కలసలో ఉన్నటువంటి నీళ్లు తులసి మొక్కకి పోస్తాం. కలస మీద పెట్టినటువంటి కొబ్బరికాయ కూడా మనం హాయిగా ఇంట్లో దేవుడికి కొట్టుకోవచ్చు, ఆ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఆ కొబ్బరిని మనందరము కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఎటువంటి దోషము అస్సలు లేదనమాట. ఈ రకంగా మనం పూజలో ఉపయోగించే వస్తువుల విషయంలో ఇలా చెయ్యొచ్చు, ఏమీ తప్పులేదు. లోకా సమస్త సుఖినో భవంతు.